మొన్న వీడియోలో చెప్పాను కదా, ఎండు చేపలు ఆరబెట్టి ఉల్లారిన తర్వాత స్టోర్ చేసుకుని ఎండాకాలం వండుకొని తింటాం. వాటిని మేము స్టోర్ చేసుకుంటే అయిపోద్దా, వాటి కూర కూడా ఎలా వండాలో చేసి చూపెడతాం. అమ్మ అయితే వీటిని బాగా మసిలిన నీళ్ళు తీసుకొచ్చి అందులో కొంచెం ఉప్పు వేసి చేపలను కూడా వేసి ఇట్లా కడుక్కోవాలన్నమాట. ఒకసారి కాదుండో మంచిగా 3 సార్లు కడుక్కుంది అమ్మ. మంచిగా నీట్ గా వీటిని అయితే కడిగి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని గంజిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఆయిల్లో పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసుకొని పచ్చివాసన పక్కన వేయించుకున్న తర్వాత ఎండు చేపలు నీళ్ళలో కడిగిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు. ఎందుకంటే కొంచెం మెత్తగా అయిపోయి నుజ్జు అయిపోతాయి, అంతా ముళ్ళని బయటకు వచ్చేస్తాయి. ఎండు చేప ముక్కలు వేసుకున్న తర్వాత కూడా ఒక్కసారి ఫస్టే బాగా కలిపేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ కలపడానికి ఉండదు. తర్వాత అట్లాగా గుడ్డపై పట్టుకొని కిందకి పైకి ఎగిరిస్తూ ఉండాలి. ముక్కలు అయితే ఒక 10 నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో సిమ్లో టమాటాలు వేసుకొని పైనుంచి అయితే ఉప్పు వేసుకోవాలి. టమాటాలు త్వరగా మగ్గడానికి. టమాటాలు కూడా ఆయిల్లో మంచి ఫ్రై అయ్యి మగ్గిపోయిన తర్వాత ఇదిగోండి పైనుంచి అయితే కారము, ధనియా పౌడర్, గరం మసాలా వేసుకుంటాం. ఈజీగా బాగుంది కదా కర్రీ. మా అమ్మ చాలా బాగుండింది కదా.